హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని రోజుల్లో అయితే మరి జనవరి 21 నుంచి అయితే మనకి జేఈ ఎగ్జామినేషన్ ఫస్ట్ సెషన్ అయితే జరిగింది. చూడండి, జనవరి సెషన్లోనే కొంతమంది అయితే 100% వచ్చిందమ్మా. మరి 100% రావటానికి మరి కారణాలు ఏంటి, వాళ్ళ నుంచి మనం కొన్ని మంచి విషయాలు అయితే ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. 100% వచ్చినాయి. కొంతమంది స్టూడెంట్స్కి 100% రావటం అయితే జరిగింది. మరి 100% వచ్చిన స్టూడెంట్స్ ఏ విధంగా మరి వాళ్ళు 100% రావటానికి గల కారణం, సీక్రెట్స్ బిహైండ్ 100%, మరి జేఈ 2025 టాపర్స్ ఏ విధంగా ఉన్నారు ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా వీళ్ళు స్టూడెంట్ ఇక్కడ వీళ్ళు ఎన్టీఎస్ మరి 100% రావటం జరిగింది. 100% వీళ్ళందరూ కూడా 100% 15 మెంబర్స్కి. మరి ఇక్కడ చూడండి, సాయి మనోజ్ఞ అనేది ఒక అమ్మాయి, మరి ఆంధ్రప్రదేశ్కి చెందిన అమ్మాయి భాష్యం స్కూల్ ఎక్కడో చదివినట్టుంది. మరి ఓం ప్రకాష్ బెహ్రా, వీళ్ళ యొక్క మరి టెస్ట్ మెనీల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే మరి 100% రావడానికి గల కారణాలు, మరి కొన్ని కారణాలు చూద్దాం. బై బర్త్ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయ్యి ఉండొచ్చు. మీరు కొన్ని కామెంట్లో పెట్టవచ్చు, అయ్యి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు ఫాలో అయిన సీక్రెట్స్, ఆ మెకానిజం ఏందనేది ఒకసారి మనం చూద్దాం. అసలు ఏమి సీక్రెట్స్ ఫాలో అయ్యారు, మరి ఆ సీక్రెట్స్ ఫాలో అయితే అందరికీ 100% వస్తుందని నేను చెప్పను. కాకపోతే మనకు కూడా కొంత సపోజు వీళ్ళకి 100% వచ్చింది, ఈ స్టూడెంట్స్కి కనీసం మనకి 99% అన్న రావాలి కదా. 99, 89 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే కనీసం 95% అయినా తెచ్చుకుని మనం వీళ్ళ ద్వారా మనం మోటివేషను, ఇన్స్పిరేషన్ పొందాలమ్మా. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటారు 100% అతనికి వచ్చిందంటే అతనిది వేరు, మాది వేరు. అట్లా మనము ఎప్పుడు కూడా మరి ఎడ్యుకేషన్ విషయంలో ఏంటంటే కొద్దిగా మరి వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళ 100%కి రీచ్ అవ్వలేకపోయినా కొంతవరకు రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ మరి ట్రై చేయాలి. ఆ విధంగా మరి పేరెంట్స్ కూడా మరి స్టూడెంట్స్ని ఆ విధంగా మోటివేషన్ చేయాలి. అంతవరకు వెళ్ళలేకపోయినా మరి 100%కి వెళ్ళకపోయినా దాని దగ్గరలోకి వెళ్ళే విధంగా చూడండి. మరి వీళ్ళు ఏమేమి పాటించారు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక కథనం అయితే రావడం, వాట్ ఇట్ టేక్స్ టు హిట్ 100% ఈ జేఈ మెయిన్ టాపర్ షేర్ దర్ సీక్రెట్స్ షేర్ చేశారు. 2026 జనవరి సెషన్ డ్రా నియర్, హౌ టాపర్స్ మెటిక్యులస్లీ ప్లాన్ దర్ స్టడీ షెడ్యూల్, అడాప్ట్ విన్నింగ్ స్ట్రాటజీస్, మెయింటైన్ ద రైట్ మైండ్ సెట్ టు అచీవ్ 100%. మరి అదేవిధంగా క్రాకింగ్ జేఈ మెయిన్ డ్రీమ్ షేర్డ్ బై 3 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ బై అచీవింగ్ 100%, ఈవెన్ పర్ఫెక్ట్ 300/300 ఇన్ రేర్ Trump. It takes more than long hours for coaching. It demands discipline, deep conceptual understanding, smart strategies, consistent efforts. మరి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ ఉండాలి, స్మార్ట్గా మీ యొక్క స్ట్రాటజీస్ ఉండాలి, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. 2020 షెడ్యూల్ మనకి 21 నుంచి అయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది. లీవింగ్ ఆస్పిరెంట్స్ జస్ట్ ఫ్యూ మంత్స్ టు గేర్ అప్ వన్ ఆఫ్ ద ఇండియా టఫెస్ట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దెర్ ఇస్ నో బెటర్ మూమెంట్ టు టేక్ క్యూస్ ఫ్రమ్ దోస్ వీ హ్యావ్ ఆల్రెడీ స్కిల్డ్ సమే. మరి సీక్రెట్ విషయానికి వస్తే ఇక్కడ జేఈసీ హ్యాండ్ఫుల్ స్టూడెంట్స్ స్కోర్డ్ పర్ఫెక్ట్ మార్క్స్. 2025లో వాళ్ళు పర్ఫెక్ట్ మార్క్స్ ఈచ్ ఫాలోయింగ్ యూనిక్ పాత్, వాళ్ళ యొక్క సక్సెస్కి ఒక పాత్ ఎంచుకున్నారు. ఫర్ కటింగ్ డిజిటల్ డిస్ట్రాక్షన్స్, మెయింటైనింగ్ మెంటల్ వెల్, కట్ చేసుకున్నారు. డిజిటల్ కానీ మరి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫోన్ కానీ ఈ విధమైన డిస్ట్రాక్షన్స్ని వాళ్ళు డిస్కనెక్ట్ చేసుకున్నారు. దీస్ టాపర్స్ హౌ దెర్ ఈజ్ నో సింగిల్ ఫార్ములా ఫర్ ఎక్సలెన్స్. అంటే ఒక్క ఫార్ములా కాదు, మల్టిపుల్ ఉన్నాయమ్మ. మరి సక్సెస్ అవడానికి ఒకే ఒక ఫార్ములా కాదు కదా, మల్టిపుల్ ఫార్ములా వల్ల అట్ దేర్ స్ట్రాటజీస్ ఆఫర్ వాల్యుబుల్ లెసన్స్. ఆ స్ట్రాటజీ నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. అట్ ఎగ్జామ్ ఇన్ ఇయర్స్ డిస్కవర్ ద సీక్రెట్ ఆఫ్ జేఈ మెయిన్ టాపర్ హూ స్కోర్డ్ 100%, పర్ఫెక్ట్ 300/300 అండ్ లర్న్ హౌ ఆస్పిరెంట్స్ కెన్ డూ ద సేమ్. ఈ విధంగా చేస్తే మీకు కనీసం మరి 100% రాకపోయినా 99 మీరు 99 అబవ్ వస్తే మీరు ప్రతి ఒక్క మరి ఈ స్టూడెంట్స్ కానీ జనరల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఐటి క్యాంపస్లో అడుగు పెడతారు. 99.1 నుంచి 99.9 వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్ఐటీలో అడుగుపెట్టే అవకాశం. ఇక్కడ చూడండి, చూసినట్టయితే మనం నో ఫోన్ ఆల్ ఫోకస్ హౌ ఈ ప్రకాష్ బెహ్రాని ఆల్రెడీ మనకి 300/300 మార్క్స్ వచ్చినాయి కదా, 100%. స్కోరింగ్ ఫుల్ 300/300, వన్ ఆఫ్ ది ఇండియా టఫెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎక్స్ట్రాడినరీ. బట్ వాట్ మేక్స్ ఓం ప్రకాష్ బెహ్రా స్టాండ్ అవుట్ ఈవెన్ మోర్
ఈ అచీవ్డ్ వితౌట్ ఓనింగ్ ద ఫోన్. ఇతనికి స్మార్ట్ ఫోన్ కూడా చూడలేదంట. మరి 300/300 వచ్చుంటాయి. మరి ఫర్ హిమ్ ఎలిమినేటింగ్ డిస్ట్రాక్షన్స్ ఐ డోంట్ హ్యావ్ ఫోన్ ఓం ప్రకాష్ సేస్. ఓం ప్రకాష్ ఏం చెప్తున్నాడు, నాకు అసలు ఫోనే లేదు. ఇట్ హెల్ప్డ్ మీ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అండ్ స్టే ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ స్టడీస్. మరి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మరి గుర్తుపెట్టుకోండి, మరి ఈ స్టూడెంట్స్కి అసలు ఫోనే లేదని చెప్తున్నాడు. అంటే ఫోన్ ఉండిద్ది కానీ మరి ఫేస్బుక్ మెయిన్ ఈ యొక్క మరి సోషల్ ప్లాట్ఫామ్స్ ఏమన్నదో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మరి యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉంటారు. యూట్యూబ్లో షార్ట్స్ చూస్తే అది మెంటల్, దాని అంతటి కానీ వస్తూనే ఉంటాయి, అన్లిమిటెడ్గా వస్తూ ఉంటుంది. అది ఒక టైం కిల్లింగ్ జాబ్ అనమాట. యూట్యూబ్లో షార్ట్స్ చూడడం అనేది టైం కిల్లింగ్ జాబ్ లాంటిది. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తూనే ఉంటాయి, మరి తర్వాత ఫేస్బుక్లో కూడా అన్నీ వస్తూనే ఉంటాయి. అవి టైం అంతా మీ టైంని కిల్లింగ్ చేస్తాయి. వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవద్దని చెప్తున్నాడు ఈ స్టూడెంట్. మరి అదేవిధంగా ఈడ్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ స్టడీ విచ్ ఫార్మ్డ్ బ్యాక్ బోన్ ఆఫ్ హిస్ డిసిప్లిన్గా ఉన్నాడు, సెల్ఫ్ స్టడీగా చేసుకున్నాడు. ఐ డూ ద సెల్ఫ్ స్టడీ ఫర్ 8 hours డైలీ. అతనికి అంటే కాలేజీలో కాకుండా సెల్ఫ్ స్టడీ మరి 8 to 9 hours చేసుకునేవాడని చెప్తున్నాడు. ఓం ప్రకాష్ కెప్ట్ స్టడీ మెటీరియల్స్ సింపుల్ రూటెడ్ ఫండమెంటల్స్. స్టడీ మెటీరియల్స్ అనేవి ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, షార్ట్ నోట్స్ తయారు చేసుకోమని చెప్తున్నాను. ఈ స్టూడెంట్స్ కూడా షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాడు. మరి జేఈ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్. ఈ జర్నీ proves intense focus, minimal distractions and consistent practice can make even toughest goals achievable. అంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా తక్కువ డిస్ట్రాక్షన్స్తో ఇతను చూసుకోవటం జరిగింది, సక్సెస్ బిహైండ్. మరి అదేవిధంగా ఇంకో స్టూడెంట్ ఏం చెప్తున్నాడు, మరి ఆల్రెడీ ఓం ప్రకాష్ అనేది ఒక స్టూడెంట్ సాక్ష్యం జిందాల్ అమాంగ్ 100% వాజ్ నాట్ అబౌట్ యూజింగ్ ఎండ్లెస్ రెఫరెన్స్ బుక్స్ బట్ అబౌట్ మాస్టరింగ్ core concept. Everyone సాక్ష్యం ఫోకస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ఎవ్రీ సబ్జెక్ట్ డీప్లీగా కాన్సెప్ట్ వైల్గా అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఐ ఆల్వేస్ ట్రైడ్ బెస్ట్ టు అండర్స్టాండ్ ఎవ్రీ చాప్టర్ ఇన్ డెప్త్. ప్రతి చాప్టర్ కూడా డెప్త్లోకి వెళ్ళాడు. కెమిస్ట్రీ ఇన్ పర్టికులర్ వాజ్ ఎంటైర్లీ ఎన్సీఆర్టీ డ్రివెన్. అంటే కెమిస్ట్రీ నుంచి మీకు ఎన్సీఆర్టీ బుక్ నుంచి ఎక్కువ కెమిస్ట్రీ యాజ్ ఇట్ ఈజ్ రావటం అనేది జరిగింది. ఇన్ జేఈ మెయిన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ రెఫరెన్స్ బుక్ మెటీరియల్ అదర్ దెన్ ఎన్సీఆర్టీ. సక్షమ్ strengthened his grip problem solving through repetition. I used to practical of questions again and again. This strengthened my confidence. Also strategic use of weekly test improved my performance and regular doubt solving మరి స్ట్రెంగ్తన్ మై గ్రిప్ అంటూ వీక్లీ టెస్ట్ ఎక్కువగా మాక్ టెస్ట్ ఎక్కువగా రాసేవాడంట. ఎంత మరి వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అంటారు 100% అలా అతను బై డిఫాల్ట్ బై బర్త్ మరి ఇంటెలిజెంట్ ప్లస్ హార్డ్ వర్క్ కూడా చేయాలి. సపోజ్ నువ్వు ఇంటెలిజెంట్, నువ్వు చదవలేదనుకో ఏమవుతావు, నీకేమి రాదు. ఇంటెలిజెంట్ అయినంత మాత్రాన ఆటోమేటిక్గా నీ బ్రెయిన్లోకి ఇన్ఫర్మేషన్ రాదు కదా, నువ్వు చదవాలి, కష్టపడాలి. సపోజ్ ఇప్పుడు అతను 2 గంటలు చదివితే ఒకటి అర్థమైద్ది, గుర్తుపెట్టుకుని. ఇంటెలిజెంట్కి నార్మల్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే అతనికి 2 hours చదివితే ఒక కాన్సెప్ట్ అర్థమైద్ది, మీకు 3 గంటలు చదివితే ఆ కాన్సెప్ట్ అర్థమైంది. అంతే, టైం డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అతనికి 2 hours అర్థమయ్యేది, మీకు మన కొంతమంది స్టూడెంట్స్కి 3 hours అర్థం అవ్వచ్చు. అంతకు మించి కొద్దిగా మెమరీ పవర్ ఎక్కువ, కొద్దిగా మరి కంప్యూటేషనల్ పవర్ ఎక్కువ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్కి, అతనికి కూడా ఎక్కువ ఉండొచ్చు. మరి అంత రీచ్ అవ్వలేకపోయినా కొంతవరకు రీచ్ అయితే మంచిదని చెప్తున్నాను. మరి అదేవిధంగా చూడండి, ఇక్కడ జస్ట్ బై డూయింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ట్రై టు ఫినిష్ పేపర్ వెల్ అని 3 hours ఎక్కువ చూసాడు. అండ్ సో దట్ యూ కెన్ రీవిజిట్ బిఫోర్ 3 hours మరి అంటే ఇతను 2 గంటల 30 నిమిషాల్లో కంప్లీట్ చేసేవాడంట. మరి మిగతా 30 minutes, హాఫ్ అన్ అవర్లో పేపర్ రీవిజిట్ చేసేవాడు, మళ్ళీ ఏమైనా తప్పులు పోయినాయి. ఇంట్రెస్టింగ్లీ సక్షమ్ డిడెంట్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా. సో మెయింటైనింగ్ బ్యాలెన్స్ హెల్ప్డ్ హిమ్ స్టే రిఫ్రెష్డ్, అవాయిడ్ బర్న్అవుట్. ఇది మరి అదే చూడండి, ఇంకో స్టూడెంట్ ఉన్నారు ఇక్కడ, అతను సక్షము, తర్వాత ఓం ప్రకాష్, తర్వాత హ్యాపీనెస్ యాజ్ స్టడీ స్ట్రాటజీ సేస్ కోటా రాజిత్ గుప్తా. పర్హాప్స్ యూనిక్ అప్రోచ్ కమ్స్ ఫ్రమ్ ద రాజిత్ గుప్తా. వాళ్ళు ఆల్సో స్కోర్డ్ పర్ఫెక్ట్ 100%, నాట్ ఓన్లీ ఫాలోయింగ్ రిజిడ్ షెడ్యూల్స్ బట్ ప్రయారిటైజింగ్ హ్యాపీనెస్ అండ్ మెంటల్ పీస్ అని ఈ యొక్క స్టూడెంట్ అయితే చెప్తాడు. ఈ రాజీవ్ గుప్తా ఏం చెప్తున్నాడు, ఐ నెవర్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ద షెడ్యూల్ స్టడీస్ బికాజ్ ఇట్ క్రియేట్స్ అన్నెసరీ ప్రెషర్. అంటే షెడ్యూల్స్
ఎక్కువ ఫాలో అవ్వాలంటే ప్రెజర్. ఇతను ఒక స్ట్రాటజీ, ఒక్కొక్కళ్ళది ఒక్కో స్ట్రాటజీ అమ్మ. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్లో 100% రావాలంటే ఒకే స్ట్రాటజీలో వెళ్ళాలని రూల్ ఏం లేదు. నువ్వు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతా ఫైనల్గా మనకు అవుట్పుట్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఐ యూజ్ టు స్టడీ ఓన్లీ వెన్ ఐ ఫెల్ట్ ఇట్ బట్ వాట్ ఎవర్ టైమ్ ఐ అండర్స్టూడ్. అంటే ఏ టైంలో అయినా దొరికితే ఫ్రీగా ఉంటే ఆ టైం యూజ్ చేసుకున్నాను అని చెప్తున్నాడు. ఐ యూజ్ టు స్టడీ వెల్ ఫర్ రాజ్పూత్. ద సీక్రెట్ వాజ్ లర్నింగ్ ఫ్రమ్ ఎర్రర్స్. ఇతని సీక్రెట్కి ఎర్రర్స్ వచ్చాయంట, ఆ ఎర్రర్స్ నుంచి మరి లర్న్ చేసుకున్నాడు. కొంతమందికి ఏంటంటే మనం తప్పులు చేస్తే ఆ తప్పుని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ తప్పు లైఫ్ లాంగ్ మనకు గుర్తుండిపోయింది. అదేవిధంగా ఎర్రర్స్లోనే ఇతను నేర్చుకున్నాడు. దీనికి ది మెయిన్ ఫోకస్ దట్ షుడ్ నాట్ రిపీట్ మిస్టేక్స్ బికాజ్ ఓన్లీ వెన్ మిస్టేక్స్ ఆర్ రిమూవ్డ్ ఫౌండేషన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ బికాస్ అంటే మిస్టేక్స్ తీసేసాడు. ప్రాబ్లమ్ను మరి ఒక మాక్ టెస్ట్ సాల్వ్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తాయి. సపోజు ఒక 75 క్వశ్చన్లు సాల్వ్ చేసాడు అనుకోండి జేఈఈ మెయిన్లో, వాటిల్లో ఒక 10 మిస్టేకులు పోయినాడు. ఆ 10 మిస్టేకులు మళ్ళీ కరెక్ట్ చేసుకునేవాడు. కరెక్ట్ చేసుకుని ఈసారి మళ్ళీ 75 వచ్చాయి. అట్లా 75 క్వశ్చన్లు వచ్చి 300 మార్కులు వస్తాయి. ఆ విధంగా ఇతను ఫాలో అవ్వటం జరిగింది. మరి వైల్ మెయిన్ టాప్ స్కోర్స్ అండ్ అవాయిడ్ ఫోన్స్. ఇదిగో ఇక్కడ కూడా ఈ స్టూడెంట్ కూడా ఫోన్ని అవాయిడ్ చేయండి. ఎవరైనా ఈ యొక్క 2 monthsలో మీరు ఫోన్స్ అవాయిడ్ చేయండి. కంప్లీట్గా మీరు స్టడీ మెటీరియల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రాజ్పూత్ వాజ్ కంఫర్టబుల్ యూజింగ్ దిస్ విత్ డిసిప్లిన్, యూజ్డ్ ఓన్లీ వాట్సాప్. ఇదిగో అంటే నేను మినిమం వాడచ్చు, అంటే ఫోన్లు పక్కన పడేయమంటే ఏం మినిమం వాట్సాప్, ఎవరైనా ఫోన్ కాల్ అంటే మినిమం వాట్సాప్ కాల్ ఓన్లీ ఫర్ అకాడమిక్ పర్పస్. ఇది ఇక్కడ చూసుకోండి. మరి మీరు అనవచ్చు, సార్ మరి ఈ యొక్క ఫోన్ లేకుండా పోతే మనకి ఈ యాప్స్ ఎట్లా వస్తాయి అంటే దాన్ని యూజ్ చేసుకునే విధంగా ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఇంట్లో కూరగాయలు తరుకునే కత్తితో మర్డర్లో చేయొచ్చు, అదేవిధంగా కూరగాయలు కూడా కోసుకోవచ్చు. అంటే దాన్ని యూజ్ చేసే విధానం ఉంటుంది. సపోజ్ ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో రకరకాల మరి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొచ్చు, మరి ఆ ఫోన్లో మాట్లాడచ్చు, ఆ ఫోన్లో పని చేయొచ్చు, ఆ ఫోన్లో తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ చూడొచ్చు. దాన్ని యూజ్ చేసే విధానాన్ని బట్టి మనం ఆ ఫోన్ వాడకం అలా ఉందాం. ఈ స్టూడెంట్ కూడా ఓన్లీ లిమిటెడ్ వాట్సాప్ మాత్రమే యూజ్ చేసుకున్నాడు. ఈ ఫిలాసఫీ షోస్ దట్ ప్రొడక్టివిటీ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ లాంగ్ అవర్స్. ఈ స్టూడెంట్ ఫిలాసఫీ ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది మనం 10 గంటలు పనిచేస్తే ప్రొడక్టివిటీ రాదు, అంటే స్మార్ట్. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ స్టేయింగ్ మెంటల్లీ బ్యాలెన్స్డ్ అండ్ మోటివేటెడ్. ది జర్నీ ఆఫ్ టాపర్స్ రివీల్ పవర్ఫుల్ ట్రూత్. దెర్ ఇస్ నో సింగిల్ ఫార్ములా ఫర్ స్కోరింగ్ 100% ఇన్ జేఈఈ మెయిన్. జేఈఈ మెయిన్లో 100% రావాలంటే ఒక సింగిల్ ఫార్ములా ఏమీ లేదు. నువ్వు ఒక ఫార్ములా ఫాలో అవుతావు, నేను ఒక ఫార్ములా ఫాలో అవుతాను, వాడు ఒక 10 మంది టాపర్స్ ఉంటే 10 ఫార్ములాస్ ఫాలో అవుతారు. కాకపోతే అంటే వీళ్ళ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోన్లు, సోషల్ మీడియాకి కొంచెం ఎట్లా దూరంగా ఉండాలి. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఏదో జస్ట్ వాట్సాప్ చూసుకుని, అదేవిధంగా సపోజ్ స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటే మీరు ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ అంతవరకు వాడచ్చు. లిమిటెడ్గా మీకు ఏం కావాలో దాని వరకే వాడుకోవాలి. ఫోన్ వాడొద్దంటే ఫోన్ ముఖం చూడొద్దని కాదు అక్కడ కామెంట్. మరి సమ్ రిలే ఆన్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, అదర్ ఫోకస్ ఆన్ కాన్సెప్టువల్ క్లారిటీ, సమ్ చూజ్ బ్యాలెన్స్. మెంటల్ అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. బట్ ఎవ్రీ టాపర్ షేర్ 3 కామన్ ఎలిమెంట్. ప్రతి యొక్క టాపరు ఏం చేస్తాడు, కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేయాలి. పిఓక్యూస్, మాక్ టెస్ట్, స్ట్రాంగ్ ఫండమెంటల్స్, ఎబిలిటీ టు మినిమైజ్ అబ్స్ట్రాక్షన్స్. ఇక్కడ ఈ 3 పాయింట్లు అమ్మ గుర్తుపెట్టుకుని, ఈ 3 పాయింట్లు కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేయాలి, రెండోది స్ట్రాంగ్ ఫండమెంటల్స్, మూడోది ఎబిలిటీ టు మినిమైజ్ ఆ డిస్ట్రాక్షన్స్. అంటే మరి ఫేస్బుక్ కానీ మరి ఇన్స్టాగ్రామ్ కానీ అనవసరమైన చెత్తా చెదారం మాత్రం ఎవరు కూడా దూరంగా ఉండాలి చెత్తా చెదారానికి. దర్ స్టోరీస్ రిమైండ్ ఎవ్రీ ఆస్పిరెంట్స్ దట్ విత్ రైట్ అప్రోచ్ వెదర్ ద ట్రెడిషనల్ ఆర్ అన్కన్వెన్షనల్ ఎక్సలెన్స్ ఈజ్ విత్ ఇన్. ప్రతి ఒక్కరికి కూడా 3 ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ దూరంగా ఉండే, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మరి మీ ప్రాబ్లమ్స్లో కానీ మరి కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇది స్టూడెంట్స్ మరి డిస్ట్రాక్షన్స్ అంటే 3 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఈ 3 ఫాలో అయితే మీకు 100% రాపోయినా కనీసం 99.1, 89, 98.9 ఈ విధంగా మీరు ఎన్ఐటీలో చేరే స్కోరు రావడానికి మీకు మరి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎన్ఐటీ స్కోరు. మరి వీళ్ళు కూర్చోడండి ఇక్కడ శివన్ వికాసు, సాయి మనోజ్ చెప్పాను కదా, రాజు గుప్తా రాజస్థాను, దాకేష్, ఇవన్నీ కూడా
100% వచ్చిన స్టూడెంట్స్ కనీసం మనకి ఎంతమంది ఉన్నారు, 14 మెంబర్స్ ఉన్నారు తెలంగాణలో. మరి భానే బ్రాటా, మాజిశ్రీ, ఓం ప్రకాష్, సాయి మనోజ్ఞ, ఇవన్నీ కూడా ఇలాంటి మన వీళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవాలి. మనకి ఏది కావాలో అది నేర్చుకోవాలి. దేర్ ఈజ్ నో సింగిల్ ఫార్ములా. మనకి సక్సెస్ రావడానికి 100% రావాలంటే ఇప్పుడు ఒక్కో స్టూడెంట్ ఒక్కో విధంగా చదివారు అంటే, కాకపోతే వాళ్ళల్లో యూనిక్గా ఉన్నాయి ఏంటంటే అబ్స్ట్రాక్షన్స్. మెయిన్ ఏంటంటే ఈ ఫోన్కి, ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్లకి దూరంగా ఉండటము. రెండోది ఫండమెంటల్స్ బాగా తెచ్చుకోవటము. మూడోది అంటే ప్రాక్టీస్, PYQs అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే చాలు, ఎనఫ్. ఇది పెద్ద బ్రహ్మాండమైన ఇదేం కాదు. మీరు కొద్దిగా మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే ఈ 2 మంత్స్లో మీకు సక్సెస్ రావటం మరి గ్యారెంటీ. మరి ఇక్కడ స్టూడెంట్స్ చూడండి, ఈ న్యూస్ మరి దేవదత్త మాజీ అంట మరి IITలో ఇక్కడ స్టూడెంట్స్ చూడండి 1,90,000 మంది రాస్తే అమ్మాయిల్లో 40,000 మంది. అలాంటి ఆల్ ఇండియా ఎయిర్ 1 వచ్చింది. మరి JEE మెయిన్ బెంగాల్లో చిన్న ఊర్ల అమ్మాయి విద్యార్థుల విజయం. JEE మెయిన్ సీజన్లో 1, సీజన్లో 2 టాప్ ర్యాంక్స్ వచ్చిన దేవదత్త. కోచింగ్ ర్యాంక్ సొంతగా చదువుకుంది. మీరు వేస్ట్ చేసి ప్రతి నిమిషము మిమ్మల్ని ర్యాంక్కి దూరం చేస్తుందని ఈ దేవదత్త. మరి ఇక్కడ వృధా చేయని సమయమే మీ యొక్క సక్సెస్ కారణం. వృధా చేయని సమయమే ర్యాంక్ అయితే తెస్తుంది దేవదత్త. చూడండి ఇక్కడ మరి మీ యొక్క టైం వేస్ట్ చేయకూడదు. కోచింగ్ లేకుండానే ఈ అమ్మాయి. మరి కొంతమంది స్టూడెంట్స్ అంటారు మరి ఎట్లా చూడండి, మరి దేవదత్త JEE అడ్వాన్స్డ్లో కూడా మంచి పరీక్షలకే JEE మెయిన్ సీజన్ 2లో ర్యాంక్ సాధించిన దేవదత్త. కోచింగ్ లేకుండా ఇక్కడ ఈమె IITలో నంబర్ 1 ఆల్ ఇండియా ర్యాంకు. ఈమెకి అడ్వాన్స్డ్లో కామన్ ర్యాంకు 16 వచ్చిందంట. ర్యాంక్ 16 అని దేవదత్త అమ్మాయిలకి అమ్మాయిల్లో టాపర్గా నిలిచింది. JEE మెయిన్లో 100% అయితే సాధించి. ఇక్కడ చూడండి తన నేమ్ కూడా ఉంది, దేవదత్తు మాజీ వెస్ట్ బెంగాల్. దేవదత్త మాజీ వెస్ట్ బెంగాల్. ఇక్కడ 100% రాలేదు కానీ దాదాపు మరి 100%లోనే వచ్చినట్టుంది. మరి దేవదత్త మాజీ ఈ అమ్మాయి అమ్మాయిల్లో నంబర్ 1గా నిలిచింది. మరి దీనిలో కూడా JEE అడ్వాన్స్లో కూడా టాపర్గా నిలిచింది. ఈ టాపర్లో మనకు టైం వేస్ట్ చేయకూడదని తను చెప్తుంది. ఈ అమ్మాయి మెయిన్గా ఏంటంటే చదవాలి. దేవదత్త ఖరగ్పూర్ IIT పరిధిలోకి వచ్చిన వెస్ట్ బెంగాల్. తను మాత్రం IISc బెంగళూరులో అండ్ రోబోటిక్స్ చదవాలని అనుకుంటుంది. నేను వైలిన్ బాగా వాయిస్తాను, మంచిగా చూడండి 99.9 ఈమె దేవదత్త మాజీ మంచి ర్యాంకులో. అలాంటి 22 అడ్వాన్స్డ్లో కూడా మంచిగా రావటం అయితే జరిగింది. ఆల్రెడీ ఇక్కడ తిను ఎక్కడ చేరిందో మరి వీఆర్ నాట్ షూర్. ఇక్కడ తినేలాగా మనం చదువుకోవాలి. మరి తనకి కోచింగ్ లేదంట, ఏమీ లేదు అంటే మరి వాళ్ళల్లో డెడికేషన్ ఉంది. మెయిన్ డెడికేషన్ ఆ విధంగా ఉంది. ఇక్కడ చూడండి తిను కోచింగ్ తీసుకుని ఆన్లైన్లో క్లాసులు ఢిల్లీ లెక్చర్ నుంచి తీసుకున్నాను. మిగిలినంత సెల్ఫ్ స్టడీని. పోటీ పరీక్షలో ర్యాంక్ కావాలంటే ముందు నుంచి మనం క్రమశిక్షణతో ఉండాలి. 10th అయిపోయాక 2 ఏళ్ల పాటు నా ఫ్రెండ్స్ని, బంధువుల్ని ఎవరూ కలవలాదు. మీరు సక్సెస్ రావాలంటే మీ ఫ్రెండ్స్ని వదిలేయండి, మీ బంధువుల్ని వదిలేయండి, ఏ ఫంక్షన్కి వెళ్ళవద్దు. ఖచ్చితంగా రోజుకు 10-12 గంటలు చదివాను. ఏనాడు డిసిప్లిన్ తప్పలేదు. మనం వేస్ట్ చేసే ప్రతి నిమిషము మనల్ని ర్యాంకుకు దూరం చేస్తుందని గ్రహించాలని దేవదత్త మాజీ అన్నారు. అంటే చూడండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ జస్ట్ ఎవరితో ఇంటరాక్షన్ అవ్వదు. ఎక్కడికి కూడా ఫంక్షన్కి వెళ్ళకూడదు. అది గుర్తుపెట్టుకుని క్రమశిక్షణగా ఉండాలి ఈ ఎగ్జామ్ అయ్యేదాకా. అంతేగాని నేను లైఫ్ లాంగ్ ఉండమని నేను చెప్తలేదు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందమ్మా స్టూడెంట్స్. మరి దేవదత్త మాజీ ఏ విధంగా ఉందో మరి ఆ విధంగా డిసిప్లిన్తో మనం మరి కరెక్ట్గా ఫంక్షన్కి అటెండ్కు, బంధువుల్ని, ఫ్రెండ్స్ని ఇవన్నీ కూడా కొద్దిగా దూరంగా పెడితే మంచిది మీరు సక్సెస్ అవ్వాలంటే లైఫ్లో. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి థ్యాంక్ యూ, బాయ్.